నేను ఇంతకుముందు క్లాస్ తీసుకున్నాను కదా, కాబట్టి మీ అందరికీ నేను తెలుసు కాబట్టి మళ్ళీ పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిసారిగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మప్రాణామం సమర్పించుకుంటూ ఈరోజు క్లాసు ప్రారంభిస్తాను. మన కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లాస్ట్ టైం నా క్లాస్కి రానటువంటి వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తండి. ఓకే ఓకే. నా పేరు అనిల్ ప్రసాద్. నేను పెదపలకూరులో ఉంటాను. నా వృత్తి వైద్య వృత్తి. నా నివాసం అమెరికాలో ఉంటాను. ప్రస్తుతం పెదపలకూరులో ఉంటాను. ఈ ధ్యానంలోకి వచ్చి ఒక 3 సంవత్సరాలు అయింది. ఇది 41వ 41 డేస్ క్లాస్ కదా. ఇది ఎన్నో క్లాస్ అమ్మా? ఇది ఎన్నో రోజు? 25వ రోజు. ఓకే ఓకే. 24? ఓకే. ఈ 24 రోజుల్లో ధ్యానాన్ని గురించి మీరేమి తెలుసుకున్నారనే విషయం ఎవరైనా చెప్పగలరా? ఒక ముక్కలో 1-2 మాటల్లో. ఇప్పటిదాకా ధ్యానం గురించి మీరు ఏం నేర్చుకున్నారు? కొంచెం ప్రశ్నల సమాధానాలతో క్లాస్ మొదలు పెడదాం. ఎందుకంటే అట్లా ఉంటేనే క్లాస్ లైవ్లీగా ఉంటుంది. లేకపోతే కేవలం నేను చెప్తూ ఉంటే మీరు వింటూ ఉంటే. స్వామీజీ కూడా వచ్చారు కదా నిన్న, మొన్న, నిన్నే కదా, మొన్న. ఓకే. అదే స్వామీజీ దగ్గర కానీ మిగతా 23 రోజుల్లో ధ్యానాన్ని గురించి మీరు ఏం నేర్చుకున్నారు? తక్కువ మాట్లాడటం. వెరీ గుడ్. ధ్యానం చేస్తే తక్కువ మాట్లాడటం అనేది జరుగుతుంది. వెరీ గుడ్. మితభాష. ఇంకా ఎవరన్నా చెప్తారా? జస్ట్ 1-2 మాటల్లో ధ్యానాన్ని. ఏమ్మా? బాడీ అండ్ మైండ్ కంట్రోల్. ధ్యానం చేస్తే బాడీ అండ్ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. వెరీ గుడ్. వాళ్ళు చెప్పింది కరెక్టు. అందుకనే రాముడికి 3 పేర్లు ఉన్నాయి: మితభాషి, స్మితభాషి, హితభాషి అని. మితభాషి అంటే రాముడు అనేవాడు చాలా తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. హితభాషి అంటే ఏంటంటే ఏది మాట్లాడినా సరే ఆ మాటలో పరులకు ఉపకారం జరిగేటటువంటి, హితం జరిగేటట్టుగా మాట్లాడతాడు. స్మితభాషి అంటే ఎప్పుడు కూడా చిరునవ్వు తన ముఖంలో ఉట్టిపడుతూ ఉంటుంది మాట్లాడితే. అంటే ధ్యానం మనం గనక కరెక్ట్గా చేయాల్సినటువంటి పద్ధతిలో చేస్తే మనం కూడా రాముడిలాగా మారేటటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. మనం కూడా మితంగా మాట్లాడతాం, హితంగా మాట్లాడతాం, పరులకు కూడా అది ఉపయోగపడేటట్టుగా. స్మితభాషి ఎప్పుడు కూడా చిరునవ్వు ఉటంకిస్తూ మాట్లాడతాం. ఈ 3 కూడా ధ్యానం యొక్క లక్షణం. ఇకపోతే వాడు చెప్పారు, మైండ్ని బాడీని కంట్రోల్ చేయటానికి ధ్యానం ఉపయోగపడుతుంది అని. అది చాలా కరెక్ట్. అది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం ఈ క్లాస్లో కొంచెం ముందుకెళ్ళేటప్పటికి అర్థమవుతుంది. అసలు ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అనేది
ఒక ప్రయాణం. యానం అనేటటువంటి మాట మీరు విన్నారు కదా, సముద్రయానం, నౌకాయానం, విదేశీయానం అనేటువంటి మాట మీరు విన్నాం. అట్లానే ధ్యానంలో కూడా ధీ ప్లస్ యానం అనేటటువంటి మాట వస్తుంది. అంటే ధ్యానం అనేది కూడా ఒక ప్రయాణం. అయితే సముద్రం మీద చేస్తే సముద్ర ప్రయాణం, విమానంలో కనుక వెళ్తే విమాన ప్రయాణం, నౌకలో కనుక వెళ్తే నౌక ప్రయాణం. ఇది ధీయానం, ధీ మీద కనుక ప్రయాణం చేస్తే ధ్యానం అన్నారు. ధీ అంటే అర్థం ఏంటి ఎవరైనా చెప్పగలరా? ధీ అంటే అమ్మా కాదు. ధీ అంటే బుద్ధి అని అర్థం. ధీ అంటే బుద్ధి. బుద్ధి మీద చేసేటటువంటి ప్రయాణాన్ని ధ్యానం అంటాం. బుద్ధి మీద చేసేటటువంటి ప్రయాణాన్ని ధ్యానం అంటాం. అది ధ్యానం అంటే. అయితే బుద్ధి మీద ప్రయాణం చేసి ఈ ధ్యానం కనుక చేస్తే ఏం జరుగుతుంది అంటే, మన మనసుని అదుపు చేయగలుగుతాం. ఈ బుద్ధితో కనుక ఈ ధ్యానం మీద కనుక ప్రయాణం చేస్తే ఈ బుద్ధిని అదుపు చేయగలిగేటటువంటి శక్తి మనలో వస్తుంది. ఎందుకు మనసును అదుపు చేయాలి? మనసును అదుపు చేయకపోతే ఏమవుతుంది? మనసు ఏం చేస్తుంది? రకరకాలైనటువంటి కోరికలను అదుపు లేకుండా అడుగుతూనే ఉంటుంది, ఎటు పడితే అటు తీసుకెళ్తూ ఉంటుంది. ఇది చిన్నపిల్లలు తల్లిదండ్రుల్ని అది కావాలి ఇది కావాలి అడిగినట్టుగానే మన మనసు కూడా మనల్ని నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి అని చెప్పి అడుగుతుంటుంది. అందుకని చిన్నపిల్లల్ని మనం ఎలా బుజ్జగిస్తామో అదేవిధంగా వాళ్ళకి అవసరమైనటువంటివి కోరికలు మనం ఎలా తీర్చి, వారికి అనవసరమైనటువంటి విషయాల్ని, అడగకూడనటువంటి విషయాల్ని మనం తీర్చకుండా ఏ రకంగా నచ్చజెప్పి వాళ్ళని బుజ్జగిస్తామో, అదేవిధంగా ధ్యానం గనక చేస్తే మనలో ఉన్నటువంటి ఆత్మ మనల్ని చిన్నపిల్లలుగా భావించి, మన మనసుని చిన్నపిల్లలుగా భావించి, ఆత్మ పెద్దరికం తీసుకొని, అంటే తల్లిదండ్రుల్లాగా చేసి ఏది అవసరమో అది మనకు ఇచ్చి, ఏది మనకి మంచిది కాదో, ఏది అడగకూడదో అటువంటి వాటిని అడగకుండా, లేకపోతే అటువంటివి మన దగ్గరికి చేరకుండా తల్లిదండ్రుల పిల్లల్ని ఏ రకంగా సంరక్షిస్తారో మనం కూడా ఆ రకంగా సంరక్షించబడతాము ఆత్మనిచ్చి. అది ధ్యానం వల్ల మనకు జరిగేటటువంటి ఉపయోగము. మనం కోరికలు కోరుతాం, కోరినటువంటి కోరిక కనుక సమంజసమైతే దొరుకుతుంది. కోరిక సమంజసం కాకపోతే అది నువ్వు విశ్వాన్ని అడిగే పద్ధతిలో ఉంటుంది. నువ్వు ధ్యానం చేసేటప్పుడు నువ్వు ఆత్మను ఏ విధంగా అడగాలంటే, నాకు ఇది కావాలి ఇది కావాల్సిందే అని అనకుండా ఒక రకమైనటువంటి సరెండర్ భావంతో, నాకు ఇది అడుగుతున్నాను కాబట్టి నాకు ఇది మంచిదైతే ఇది నా దగ్గరకు చేర్చు, అది మంచిది కాకపోతే నీ ఇష్టం అనేటటువంటి ఒక రకమైనటువంటి అంకిత భావంతో మనం గనక అడిగితే మనకి ఏవైతే మంచిదో, మన జీవితంలో ఏవైతే జరిగితే నీకు జీవనంలో అభివృద్ధి జరుగుతుందో అటువంటిది నీ దగ్గరకు చేస్తుంది ఈ ధ్యానం అనేటటువంటి ప్రక్రియ. ఓకే, ఇకపోతే ధ్యానం వల్ల నష్టాలు ఏమన్నా ఉన్నాయని చెప్పి ఎవరైనా అనుకుంటున్నారా? నేను ధ్యానం చేసి చెడిపోయాను అని చెప్పి ఎవరైనా సరే చెప్పటానికి అవకాశం ఉందా? నేను ధ్యానం చేసి చెడిపోయాను, ధ్యానం చేసి నా టైం వేస్ట్ చేసుకున్నాను, నేను ఈ ధ్యానం మొదలు ఇంకొకటి చేస్తే బాగుండేది
అనవసరంగా ఈ ధ్యానంలోకి వచ్చి నాశనం అయ్యాను అనేటువంటి భావం ఎప్పుడైనా కలగటానికి అవకాశం ఉన్నదా? లేదు. పోతే ధ్యానంలోకి వచ్చి నేను బాగుపడలేదు, ధ్యానం వల్ల నాకేమీ జరగలేదు అనుకోవడానికి అవకాశం ఉందా? ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడుకుందాం. ధ్యానం వల్ల నాకేం ఉపయోగం లేదు, ధ్యానం వల్ల నాకేం జరగలేదు, ఈ ధ్యానం వల్ల నాకు ఒప్పింది ఏదీ లేదు అనుకోవటానికి అవకాశం ఉన్నదా? ఉంది. కాబట్టి ధ్యానం వల్ల మంచి జరుగుద్ది, జరగకపోతే జరగకపోవచ్చేమో, కానీ ధ్యానం వల్ల చెడు జరగటానికి మాత్రం అవకాశం లేదు. ఇటు రండి, మా ఫ్రెండ్కి రండి, ఖాళీ ఉందా? రండి, ఇక్కడ ముందుకు రండి. కాబట్టి ధ్యానం వల్ల ఇట్లా తల్లి ధ్యానం వల్ల మంచి జరుగుతుంది డెఫినెట్గా. ఒకవేళ ఎవరైనా సరే నాకు ధ్యానం వల్ల ఏం మంచి జరగలేదు అని అనుకున్నా కూడా ఒకటి మాత్రం జరగదు. ఏంటి? ధ్యానం వల్ల చెడు మాత్రం జరగదు. అది ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. జరిగితే మంచి జరుగుతుంది, లేకపోతే ఏమీ జరగదు. అంతే తప్పితే చెడు మాత్రం ధ్యానం వల్ల జరగదు. కాబట్టి నేను ధ్యానానికి వచ్చి చెడిపోయాను అనేటటువంటి ఆస్కారం నీకు ధ్యానం అనేది ఇవ్వదు. అది ఖరాఖండిగా మనం చెప్పగలం. ఓకే, మన అందరం దేనికోసం బ్రతుకుతున్నాం? బహుశా లాస్ట్ క్లాస్లో నేను చెప్పుకుంటాను. దేనికోసం బ్రతుకుతున్నాం? ఆరోగ్యం కోసం, ఆలోచన లేకుండా ఉండటం కోసం. ఓకే, పోయినసారి కూడా అమ్మగారు అదే మాట చెప్పారు. ఆరోగ్యం దేనికోసం? ఆరోగ్యంగా ఉంటే ఏముంటుంది? ఆనందంగా ఉంటాం. ఆరోగ్యం ఉంటే ఆనందంగా ఉంటాం. ఇప్పుడు ఆరోగ్యం కూడా మరి చివరికి ఎక్కడికి వెళ్ళి ముగుస్తుంది? ఆనందంతో ముగుస్తుంది. కాబట్టి మనం బ్రతికేది, మనం ఈ జీవితం సాగించేది దేనికోసం? ఆనందంగా ఉండటం కోసం మనందరం కూడా ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అయితే ఆ ఆనందం కోసం మనం ఏం చేస్తున్నాం? రకరకాల పనులన్నీ చేస్తున్నాం. ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, రకరకాల పనులు చేస్తున్నాం, వివిధ రకంగా డబ్బులు సంపాదించుకుంటున్నాం, వివిధ రకంగా పిల్లల్ని కంటున్నాం, ఈ రకంగా ఇళ్ళు కట్టుకుంటున్నాం, ఈ రకంగా బంగారాలు కొనుక్కుంటున్నాం, ఈ రకంగా కార్లు కొనుక్కుంటున్నాం. వీటన్నిటి కోసం మన ఆనందం కోసం చేస్తున్నాం. అయితే ధ్యానం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఇవన్నీ చేయకుండానే నువ్వు ఉన్న చోటనే కూర్చొని ధ్యానం గనక చేస్తే, ఈ పనులు అన్నిటి ద్వారా నువ్వు ఎటువంటి ఆనందాన్ని పొందుతున్నావో అటువంటి ఆనందాన్ని ఒక్క పైసా ఖర్చు లేకుండా, ఎటువంటి శ్రమ లేకుండా, అది జరుగుద్దో లేదో అనేటువంటి ఆలోచనలు కానీ ఏమీ లేకుండా నువ్వు అటువంటి ఆనందాన్ని నీకు ఇచ్చేటటువంటి శక్తి ఈ ధ్యానంలో ఉంది అని ఖరాఖండిగా చెప్పచ్చు. కాబట్టి ఈ ధ్యానం అనేది మీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రక్రియ ఈ ధ్యానం అనేది. మీరు సంతోషం అనేటటువంటి మాట వినుంటారు, దుఃఖం అనేటటువంటి మాట కూడా వినుంటారు. సంతోషానికి, ఆనందానికి, దుఃఖానికి ఎవరైనా తేడా చెప్పగలరా? సంతోషం అంటే ఏమిటి? ఆనందం అంటే ఏమిటి? దుఃఖం అంటే ఏమిటి? ఎప్పుడైనా కొత్తగా ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి, ఏమొస్తుంది? ఆనందం వస్తుందా? సంతోషం వస్తుందా? సంతోషం వస్తుంది, ఆనందంగా. ఆ కారు ఇంటికి రాగానే, అక్కడ పార్క్ చేయగానే ఆ కారు ఏమిచ్చింది మనకి?
సంతోషం ఇచ్చింది. ఆ కారు ఇక్కడ పార్క్ చేయగానే ఎవరో పక్కింటి అపార్ట్మెంట్ అతను వచ్చి గుద్దాడు అనుకోండి ఆ కారుని, ఎప్పుడేమొచ్చింది? దుఃఖం వచ్చింది. కాబట్టి మొట్టమొదట ఆ కారు సంతోషాన్ని ఇచ్చింది. ఆ కారుని ఇప్పుడు చూసుకుంటే ఉంటే ఆ కారు ఇప్పుడు నీకేమిస్తుంది? దుఃఖం ఇస్తుంది. అంటే ఎంతకుముందు ఆ కారు సంతోషాన్ని ఇచ్చింది, అదే కారు ఇప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. అంటే ఈ సంతోషము దుఃఖము అనేది ఎక్కడున్నాయి? కారులో ఉన్నాయా? నీ మనసులో ఉన్నాయా? నీ మనసులో ఉన్నాయి. కారులో సంతోషం ఉంటే ఎప్పుడూ సంతోషం ఇవ్వాలి నీకు. కారులో దుఃఖం ఉంటే ఎప్పుడూ నీకు దుఃఖాన్ని ఇవ్వాలి. కానీ అలా జరిగినప్పుడు నీ దుఃఖము సంతోషం అనేది నీ మనసులో నుంచి బయటకు వస్తుంది. అయితే ఎప్పుడైతే ఒక అల ఉందనుకోండి, ఎప్పుడైతే సంతోషం అనేది పైకి వచ్చేటటువంటి అల, ఆ పైకి వచ్చినటువంటి అల ఇమ్మీడియట్గా ఏమైపోతుంది? మళ్ళీ కిందకు వస్తుంది అలా. అంటే సంతోషం ఎప్పుడైతే ఉన్నదో దాని కింద వెంటనే ఏముంది? దుఃఖం అనేది ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఈ సంతోషానికి దుఃఖానికి మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. దాని పేరే ఏంటి? ఆనందం. అందుకనే ధ్యానం చేస్తే నువ్వు ఎగిరిపడవు. నేను ధ్యానం చేశాను, నాకు భలే ఉంది అని చెప్పి మనం ఎగిరి గంతులయ్యాం. అలానే ధ్యానం చేసి చెడిపోయానని చెప్పి మనమేం బాధపడం. కానీ ధ్యానం చేస్తే ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంది అని చెప్పనుకుంటాం. ఆ అనుభూతినే ఆనందం అంటాం. అంతే. ధ్యానం చేస్తే సంతోషం రాదు, ధ్యానం చేస్తే దుఃఖం రాదు, ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఆ ఆనందం కోసమే మనందరం కూడా జీవనం సాగించేది. అంటే ఈ ఆనందం అంటే ఏంటో తెలుసా? ఈ ఆనందంగా ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడికి, భగవంతుడికి ఒక పేరుంది. దేవుడి పేరు దేవుడు కాదు, వెంకటేశ్వర స్వామి కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు, ఈశ్వరుడు కాదు. అసలు భగవంతుడికి ఒక పేరుంది. ఆ పేరు ఎక్కడ తెలుసా? సత్ చిత్ ఆనందం అనేది భగవంతుడి పేరు. సత్ చిత్ ఆనందం. సత్ అంటే సత్యమైనటువంటి వాడు, చిత్ అంటే చైతన్యవంతుడు, ఆనందం అంటే ఆనంద స్వరూపుడు. అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి వాడు ఎవరు? భగవంతుడు, దేవుడు. భగవంతుని స్వరూపం ఏంటంటే నిత్యము ఆనందంగా ఉండటము భగవంతుడు. అంటే నువ్వు కూడా ఎప్పుడైతే ఆనందంగా ఉన్నావో నువ్వు ఎవరిగా మారిపోతున్నావు? భగవంతుడిగా మారిపోతున్నావు. నువ్వు కూడా నిత్యము ఆనందంగా ఉండగలిగేటటువంటి స్టేజ్కి నువ్వు వచ్చావనుకో, ఇక నువ్వు గుడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని? నువ్వే భగవంతుడివి. ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడో అదే నువ్వు చేస్తున్నావు. కాబట్టి ధ్యానం అనేది నిన్ను ఆనందంగా ఉంచటమే కాదు, నిన్ను ఎవరుగా మార్చేస్తుంది? భగవంతునిగా మార్చేస్తుంది ధ్యానం అనేది. ఈ ధ్యానం వల్ల వచ్చేటటువంటి ఒక ఉపయోగం. అసలు ఈ దేవుళ్ళందరూ ఏం చేస్తున్నారో ఒక్కసారి గమనించండి. ఫస్ట్లో సత్యయుగంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు? సత్యయుగంలో ఉన్నటువంటి దేవుడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎక్కడుంటాడు? సముద్రంలో ఉంటాడు. దేని మీద పండుకొని ఉంటాడు? పాము మీద పండుకొని ఉంటాడు. ఆ పాము కూరలో ఇట్లా ముందుకి వేసేస్తుంటాయి. ఆయన ఏం చేస్తుంటాడు? పండుకొని ఉంటాడు. పక్కన ఆమె కాళ్ళు ఎత్తుతూ ఉంటుంది, వైఫ్. ఆయన ఏం చేస్తుంటాడు? విష్ణుమూర్తి యోగ నిద్ర. దాని పేరు ఏం పేరు? ధ్యానం. దాని పేరే ధ్యానం. కాబట్టి విష్ణుమూర్తి అలా ఉన్నాడంటే ధ్యానం చేసి ఆయన సచ్చిదానంద స్వరూపుడుగా మారాడు. అంటే విష్ణుమూర్తి ధ్యానం చేశాడు. తర్వాత ఏ యుగం వచ్చింది? త్రేతాయుగం. త్రేతాయుగం రామాయణంలో మనకి ధ్యానం గురించి ఎప్పుడైనా తెలుసుకున్నాం. సీతమ్మ వారు
రావణాసురుడితో అపహరించబడినప్పుడు ఎక్కడుందామె? అశోకవనంలో ఉంది. అశోకవనంలో ఉంది. అశోక వృక్షం కింద ఆమె కూర్చొని ఏం చేస్తుందో తెలుసా? రాముడు ఎప్పుడు వస్తాడా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడా, ఏంటి ఇన్ని రోజులైనా కూడా ఇంకా రాలేదు, తర్వాత ఈ హనుమంతుడు ఎప్పుడు వస్తాడా, నన్ను ఎప్పుడు గుర్తుపడతాడా అని చెప్పి ఏడుస్తూ కూర్చోలా. ఏం చేస్తుంది? అక్కడ కూర్చొని చక్కగా ధ్యానం చేస్తూ కూర్చుంది. అది ఎక్కడ చేస్తుందో? అశోక వృక్షం ఎలా ఉంటుందో తెలుసా? పిరమిడ్ ఉన్నట్టు ఉంటుంది. అంటే కింద వైపు వెడల్పు, పైకి వెళ్ళే కొంది సన్నగా ఉంటుంది. ఒక పిరమిడ్ ఉన్నట్టు ఉంటుంది అశోక వృక్షం. అంటే ఒక పిరమిడ్ కింద, అశోక వృక్షం కింద ఆమె ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యాన ప్రభావం వల్ల ఏం జరిగిందో తెలుసా? ధ్యానం వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు గనక ధ్యానం చేస్తూ గనక ఉన్నారు అంటే మీలో ఒక ఆధ్యాత్మిక శక్తి మీలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక శక్తి మిమ్మల్ని ప్రభావితం చేయటమే కాదు, మీ చుట్టూ ఒక ఆధ్యాత్మిక వలయాన్ని సృష్టిస్తుంది. కంటిన్యూస్గా ఒక రేస్ లాగా, కిరణాల్లాగా మీ నుంచి ఒక ఆధ్యాత్మిక వలయాన్ని సృష్టిస్తుంది. దాన్నే ఆరా అని కూడా అంటారు. అంటే దాని యొక్క ప్రభావం వల్ల మీరు బాగుపడటమే కాదు, దాని ప్రభావం వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి జరిగి మంచి ఆలోచనలు చేయటం అవకాశం ఉంటుంది. అంటే ధ్యానం వల్ల మీ ఒక్కళ్ళకే ఉపయోగపడటం కాదు, మీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళకు కూడా సద్భావాలు కలిగి ఆ ధ్యాన ప్రభావం పనిచేస్తుంది. ఈ విషయాన్నే మనం రామాయణంలో చూస్తాం. సీతమ్మ వారు ఆ అశోక వృక్షం కింద ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఎవరు వచ్చేవాడు? రావణాసురుడు వచ్చేవాడు ఆమెను అనుభవించటం కోసం. వచ్చి దగ్గరకు రాగానే ఓ ఈరోజు కాదు రేపు అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అంటే ఏం జరిగింది అక్కడ? ఆమె ధ్యానం చేస్తుంటే ఆమెలో వచ్చేటటువంటి ఆ ధ్యాన శక్తి తన చుట్టూ ప్రసరిస్తున్నప్పుడు ఆ ప్రభావం వల్ల అతనికి కలిగేటటువంటి చండాలపు ఆలోచనలు కాస్త మంచి ఆలోచనలుగా మారిపోతాయి. ఆమెను ఎటువంటి చేయాలనే ఆలోచనలు రాకుండా ఈరోజు కాదు రేపు అని వెళ్ళిపోతాడు. మళ్ళీ రేపు వస్తాడు, మళ్ళీ ధ్యానంలో ఉంటుంది, ఆ ప్రభావం ఆయన మీద పడుతుంది, ఆమె ధ్యానం ఏం చేయకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ రకంగా ధ్యానం వల్ల ఏంటంటే మీకు మంచి జరగటమే కాదు, మీ చుట్టూ ఆ ధ్యాన రక్షణ వలయం, ఒక ఆధ్యాత్మిక వలయం మీరు సృష్టించారు. అందుకనే ఈ యొక్క అపార్ట్మెంట్లో కనీసం 10 మంది కనుక మంచి ధ్యానులు ఉంటే చాలు, మీ అపార్ట్మెంట్ మొత్తం సుభిక్షంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ ధ్యాన ప్రభావం కేవలం ధ్యానం చేసే వాళ్ళ మాత్రమే కాదు, ఆ ధ్యాన ప్రభావం మిగతా అపార్ట్మెంట్లో ఉండేటువంటి అందరి మీద పనిచేస్తుంది. అంటే మీకు సహాయం చేస్తుంది, అంతేకాదు ధ్యానం ద్వారా మిగతా మీరు అందరికీ కూడా సహాయపడినటువంటి వాళ్ళు అవుతారు. ఇదే రామాయణంలో జరిగింది అని చెప్పి మనం గట్టిగా చెప్పగలం. ఇది త్రేతాయుగం. తర్వాత ద్వాపర యుగం. ద్వాపర యుగంలో ధ్యానాన్ని గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని చెప్పంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో ధ్యానం ఎలా చెయ్యాలి అనేది క్లియర్గా వివరించడం జరిగింది. ఆయన చెప్పే పద్ధతి మెయిన్గా నేను ఈ ఆనాపానాసతి ధ్యానంలోకి రావడానికి కారణం చెప్తే మీకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో అర్థమవుతుంది. నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం. ఒక గురువు గారి దగ్గర కొన్ని సంవత్సరాల పాటు భగవద్గీతను అధ్యయనం చేసి భగవద్గీత మీద ఒక గీతా ప్రసాదం అనేటువంటి ఒక బుక్ రాసి దాన్ని నేను బాగా ఇష్టం, నాకు ఇష్టమైన పుస్తకం. నేను 3 సంవత్సరాల వరకు ఈ ధ్యానం అంటే నాకు తెలియదు. మొట్టమొదటిసారిగా ఒక ఫ్రెండ్ పరిచయం చేస్తే నేను మొట్టమొదటిసారిగా మీలో ఒకళ్ళు కొత్తగా వచ్చినట్టుగానే నేను కూడా ఈ రకంగా వచ్చి ధ్యానంలో కూర్చున్నాను.
కూర్చున్న తర్వాత వీరు చెప్పినట్టుగానే ధ్యానం ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, శ్వాస మీద ధ్యాస, మీరు నిదానంగా నిటారుగా కూర్చోండి, మెడ నిలువుగా పెట్టండి అని చెప్పి వీరు చెప్పినట్టుగానే నాకు చెప్పడం జరిగింది. చెబుతుంటే నాకేమనిపించిందంటే, ఏంటి ఇది, నేను చాలా చాలా రకాలైనటువంటి ధ్యానాలు చేశాను. ఏది ముందు ఒక లైట్ వెలిగించండి, లైట్ మీద దృష్టి పెట్టండి, లేకపోతే ఇంకొక పుష్పంలాగా పెట్టుకోండి, ఒక ఫోటో పెట్టుకోండి, ఫోటో మీద దృష్టి పెట్టండి అని చెప్పి రకరకాలుగా చూశాను. కానీ ఈ ధ్యానం నేను వీరు చెప్పినట్టుగానే అక్కడ శర్మ గారు అని ఒక ఆయన అమెరికాలో చెప్తూ వింటూ ఉంటే, భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో శ్రీకృష్ణుడు ధ్యానం ఏ రకంగా చెయ్యాలి అని చెప్పాడో, అదే విధంగా ఈ యొక్క ఆనాపానాసతి ధ్యానం చెయ్యాలి అని చెప్పి ఇట్లాంటి మాస్టర్స్ నాకు చెప్పటం జరిగింది. అలా చెప్పంగానే ఒక్కసారి ఆశ్చర్యపోయాను. అదేంటి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా విజ్ఞానం కూడా ఉన్నదే అని చెప్పి ఆ ధ్యానానికి నేను ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోయి ఆయన చెప్పినట్టుగానే గంట సేపు ధ్యానం చేసి బయటకు వచ్చిన తర్వాత నేను పొందినటువంటి అనుభూతి నేను మాటలలో చెప్పలేనటువంటి అనుభూతి. మొట్టమొదటిసారిగా ఆ ధ్యాన ప్రభావం నా మీద పనిచేసింది. అది నాకు నచ్చిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా ప్రయాణం. నేను ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే అది నాకు నచ్చినటువంటి విషయం కనుక. కాబట్టి ఈవెన్ ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడి చేత ఈ యొక్క ధ్యానం చెప్పడమే కాదు, ఈ ఆనాపానాసతి అనే ధ్యానం చెప్పబడింది. ఇది ద్వాపర యుగం. ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం? కలియుగంలో ఉన్నాం. కాబట్టి విష్ణుమూర్తి మనకి ధ్యానం గురించి చెప్పాడు, రామాయణంలో మనం ధ్యానం గురించి నేర్చుకున్నాం, ద్వాపర యుగంలో ధ్యానం గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కలియుగ దైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఇందాక మీరు చెప్పారు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మన ముందు ఆహ్వానించుకుందామని చెప్పారు. కాబట్టి మనం తిరుపతి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి ఆ మూర్తిని చూసినప్పుడు ఆ మూర్తి ఏం చేస్తుంటాడండి? ధ్యానం చేస్తూ ఉంటాడు. నీ వైపు చూడడు, ధ్యానం చేస్తూ ఉంటాడు. అందుకనే నావాలు, తెల్లటి నావాలు పేజ్ చేసి ఉంటాయి ఆయన మీద, ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయన సరే, తీరా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావండి? కళ్ళు మూసుకుంటావు. ధ్యానంలో ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. అంటే ఆయన ధ్యానం చేస్తే నువ్వు కూడా ధ్యానం చేస్తావు అక్కడికి వెళ్ళి. ఎందుకంటే ఎందుకు చేస్తున్నావు తెలుసా నువ్వు ధ్యానం? ఆయన చేసేటటువంటి ధ్యానం యొక్క ప్రభావం నీ మీద పడుతుంది. కాబట్టి ఆయన చేసిందే నువ్వు చేస్తుంటావు. కాబట్టి దేవుళ్ళందరూ చేసేది ధ్యానమే. కాబట్టి నువ్వు కూడా ఆ దేవుడులాగా మారాలి అంటే నువ్వు చేయవలసింది కూడా ధ్యానమే. అర్థమైందండి? నువ్వు చేయవలసింది కూడా ధ్యానమే. కాబట్టి ధ్యానం అనేది ఇంత గొప్పది. ధ్యానం అనేది ఇంత గొప్పది. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఎందుకు ధ్యానం మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీరు ఎంతటి అదృష్టవంతులు అనే విషయం గురించి మీకు ఇప్పుడు చెప్తాను. మనం ఆధ్యాత్మికతలో మోక్షం పొందాలి అంటే ఎన్ని మార్గాలు ఉన్నాయండి? 4 మార్గాలు, 4 యోగాలు ఉన్నాయి. ఏంటి యోగం? ఫస్ట్ యోగం ఏంటి? భక్తి యోగం. రెండవ యోగం ఏంటి? కర్మయోగం. మూడో యోగం ఏంటి? జ్ఞానయోగం. 4వ యోగం ఏంటి? రాజయోగం. 4 యోగాలు. ఎవరైనా సరే ముందు ఆధ్యాత్మికతలోకి రావాలి అంటే ముందు దేంతో మొదలు పెడతారో తెలుసా? ఎక్కడ మొదలు పెడతారమ్మా? భక్తి యోగంతో మొదలు పెడతారు. భక్తి యోగంతో మొదలు పెడతారు. ఎందుకు? ఏదైనా కష్టాలు ఉంటాయి, కష్టాలు రాగానే మొక్కుంటాం, మొక్కులు కానీ దేవుడికి మొక్కుంటాం, ఒక కొబ్బరికాయ కొడతాం, బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి సంకల్పం చెప్పి అది కావాలని చెప్పి పూజ చేపిస్తాం. వచ్చిన తర్వాత మొక్కుతో తీరుతుంది, తీరంగానే మళ్ళీ వెళ్ళి మొక్కు చెల్లిస్తాం. ఈ రకంగా భక్తి యోగంతో ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మికత జీవనం అనేది భక్తి యోగంతో ప్రారంభమవుతుంది.
ఈ భక్తి యోగం కాస్త కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఎట్లా అయిపోతుందో తెలుసా, కర్మయోగంలోకి వస్తాం. ఎందుకో తెలుసా, రోజు గుడికి వెళ్తాం. గుడికి వచ్చేటప్పుడు ఆ పూజారి ఏమంటాడు, అయ్యా ఎవరో కొంచెం నీళ్లు వెలిగించారు, కొంచెం ఆ నీళ్లు కొంచెం తడి కొంచెం తీసేసిపోతావా బాబు అంటాం. ఓ దేవుడి దగ్గర కదా, ఈ పని చేస్తే నాకు పుణ్యం వస్తుందని చెప్పి ఒక కొంచెం తీసుకొని దాన్ని శుభ్రం చేసేసి ఓకే స్వామి అని చెప్పిపోతాం. అదేంటి కర్మయోగం. కర్మయోగం తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఎవరో హరిదాసుడు హరికథ చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇదేదో వాళ్ళే బాగుంది, సరదాగా పాటగా బాగా చెప్తున్నాడు అని చెప్పి ఆయన చెప్పేది మనం వినడానికి కూర్చుంటాం. దాన్ని ఏమంటారు, జ్ఞానయోగం అని చెప్పుకుంటాం. నేర్చుకుంటాం, ఎవరైనా చెప్తే నేర్చుకుంటాం. అది అయిపోయిన తర్వాత చివరిలో ఎవరి భగవంతుడు ఏమిటి అని చెప్పి తర్వాత కూర్చున్న తర్వాత ఈ 3 యోగాలే సామాన్యంగా మనందరం కూడా చేస్తాం. వీటన్నిటికంటే మరి యొక్క యోగం ఉంది, దాని పేరేంటి, రాజయోగం. ఈ ధ్యాన యోగాన్ని తీసుకెళ్ళి దేంట్లో పెట్టారో తెలుసా, ఈ ధ్యానం అనేది ఈ ఒక్క 4 యోగాల్లో ఏ యోగానికి సంబంధించింది? భక్తి యోగానికి సంబంధించిందా, కర్మయోగానికి సంబంధించిందా, జ్ఞానయోగానికి సంబంధించిందా, రాజయోగానికి సంబంధించిందా? ఈ ధ్యానం అనేది రాజయోగానికి సంబంధించింది. రాజయోగం అని ఎందుకు నాకు తెలుసా, ఈ యోగాలు అన్నిటికీ రాజు లాంటిది రాజయోగం. ఆ రాజయోగంలో తీసుకెళ్ళి ఈ ధ్యానంలో పెట్టారు. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారు అంటే ఆ రాజయోగంలోకి మీరు ప్రవేశించారు అని అర్థం. అంటే మీరు భక్తి యోగంలో, కర్మయోగంలో, జ్ఞానయోగంలో ఉన్నారో లేదో తెలియదు, కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఏమని, మీరందరూ ఏ యోగంలో ఉన్నారు, రాజయోగంలో ఉన్నారు. కాబట్టే మీరు ఇక్కడికి రాగలిగారు. అంటే మీరు పూర్వజన్మలో మీ జన్మల్లో మిగతా యోగాలన్నింటినీ పూర్తి చేసి, ఎందుకంటే మీరు ముక్తి పొందాలన్నా, మోక్షం పొందాలన్నా భక్తి యోగం నుంచి కాదు, ప్రతి వాళ్ళు కూడా చివరికి ఈ ధ్యానం అనేటటువంటి దాని ద్వారానే మీరు ముక్తి మోక్షం అనేటటువంటిది మీరు పొందగలరు. దెర్ ఇస్ నో షార్ట్ కట్. ఎందుకంటే దేవుళ్ళందరూ కూడా చేసేది ధ్యాన యోగంలోనే. అంటే మీరు ధ్యానం మీరు యొక్క మోక్షం అనేటటువంటి ప్రయాణంలో చివరి మెట్టులోకి మీరు ప్రవేశించారు. ఇక నెక్స్ట్ స్టెప్ మీకు మోక్షమే. అందుకని మీకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే ఈ గుంటూరులో ఇంతమంది జనం ఉన్నప్పుడు ఈ క్షణంలో, మీ అపార్ట్మెంట్లో ఇంతమంది ఫ్యామిలీ ఉన్నటువంటి ఈ క్షణంలో కేవలం మీరు మాత్రమే వచ్చి దీంట్లో పాల్గొంటున్నారు అంటే వాళ్ళందరికీ మీకు ఒక ప్రత్యేకత ఉన్నది. మీరు ఆధ్యాత్మిక పథంలో చాలా ముందున్నారు. కాబట్టి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ అవకాశాన్ని వదలొద్దండి. ఈ 41 రోజులు మీరు చేసుకునేటువంటి ఈ జ్ఞానాన్ని మీరు ఉండి అది కంటిన్యూస్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ధ్యానం అనేది మీకు ఏదైతే ఇవ్వాలో అది తప్పక ఇస్తుంది అనేటువంటి విషయం మాత్రం నేను గట్టిగా చెప్పగలను. అర్థమైందమ్మా? మీరందరూ కూడా మీరు సామాన్యులు కాదు. మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక యజ్ఞంలో చాలా ముందుకు ఉండబట్టే మీరు ఇక్కడికి రాగలిగారు. నేను చెప్పేది మీరు వినగలుగుతున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఓకే, ఇప్పుడు ధ్యానం ఎట్లా చేయాలి? ధ్యానం చేయటానికి కొన్ని పద్ధతులు, కొన్ని వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం 41 డేస్ క్లాస్ కదా, కాబట్టి కొన్ని చెప్తున్నాను. ధ్యానం ఎలా చేయాలి అంటే దానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ధ్యానం అనేది ప్రతిరోజు ఎప్పుడు చేయాలి అనేదానికి ఒక లెక్క ఉంది. ఎప్పుడు చేయాలి అంటే బెస్ట్ టైం ఫర్ ధ్యానం అనేది ఎప్పుడో తెలుసా? బెస్ట్ టైం మార్నింగ్ బిట్వీన్ 4 and 6. దాని పేరు ఏం పేరో తెలుసా? అమృత కాలము అంటారు.
అమృత కాలము అంటారు. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ప్రశాంత ప్రకృతి అంతా కూడా చాలా ప్రశాంతంగా, చాలా సాత్విక భావంతో ఉంటుంది. మీరు ఆ 4-6 గంటల మధ్యలో మీరు బయటకు వచ్చి ఒక్కసారి ఈ ప్రపంచాన్ని చూడండి, ఎంత ప్రశాంతంగా సాత్విక భావంలో ఉంటుందో. కాబట్టి మీరు చేయవలసినటువంటి ఏంటంటే 4-6 గంటల మధ్యలో మీరు ధ్యానం చేస్తే దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి కూడా మీతోటి అప్పుడు సహకరిస్తుంది. మీకు పిల్లలు కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. ఆ టైంలో మీకు డిస్టర్బెన్స్ లేకుండా జ్ఞానం కొనసాగుతుంది. కాబట్టి 4 to 6 మధ్యలో ధ్యానం చేయటం అనేది చాలా మంచిది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ధ్యానం రోజుకి కనీసం 2 సార్లు చేయాలి. ధ్యానం అనేది రోజుకి 2 సార్లు చేయాలి. ఉషోదయం టైంలో, అమృతకాలం టైంలో ఒక్కసారి, తర్వాత పడుకోబోయేటటువంటి ముందు, మీ బెడ్కు వెళ్ళబోయేటటువంటి ముందు ధ్యానం చేయాలి. ఎందుకంటే భగవద్గీతలో చెప్తాడు, నువ్వు ఏ ఆలోచనలతో అయితే మరణిస్తావో అదే ఆలోచనల్లో మళ్ళీ జన్మనెత్తుతావు అని చెప్తారు కదా. నిద్ర అంటే ఒక రకంగా మరణించటం అనేదే, తెల్లారి లేవటం అంటే మళ్ళీ జన్మించటం అనే కింద లెక్క. అందుకని నువ్వు ఏ ఆలోచనలతో, ఏ యొక్క ధ్యాన ప్రభావంతో నువ్వు నిద్రలోకి వెళ్తావో అదే ధ్యాన ప్రభావంతో తెల్లారి మార్నింగ్ మళ్ళీ నిద్రలేస్తావు. కాబట్టి ధ్యానం రోజుకు 2 సార్లు చేయాలి. ఒకటి మాత్రం అమృత కాలంలో 4-6 మధ్యలో, రెండోసారి పడుకోబోయే ముందు ధ్యానం చేయాలి. ఓకే, ఎంతసేపు ధ్యానం చేయాలి అంటే ఆల్రెడీ చెప్పే ఉంటారు మాస్టర్స్. ఎంతసేపు ధ్యానం చేయాలి చెప్పారు ఎవరన్నా మాస్టర్స్? ఏమని చెప్పారు? ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు కనీసం ధ్యానం చేయాలి, మార్నింగ్ ఈవినింగ్. కాబట్టి ఎవరి వయసు ఎంత ఉంటే ఓకే. తర్వాత ధ్యానం ఎప్పుడు కూడా ఒకే టైంలో చేయాలి. 4 to 5 లేకపోతే 5 to 6 లేకపోతే 4:30 to 5:30 ఏదైనా టైం పెట్టుకోండి. కానీ ప్రతిసారి మాత్రం ఆ టైం అవుతుందంటే ఇది ధ్యానం టైం. మనం అందుకనే అన్నం తినడానికి ఒక టైం పెట్టుకుంటాం. కరెక్ట్గా 1 గంటకు అన్నం తినే అలవాటు ఉందనుకోండి, 1 గంట కొట్టంగానే పేగుల్లో మొదలవుతుంది ఆకలి. అదే రకంగా ధ్యానాన్ని కూడా ఎప్పుడు ఒక టైం ప్రకారం కనుక చేసేవారంటే టైం అవుతుందంటే మన మైండ్ బాడీ మొత్తం ధ్యానానికి రెడీ అయిపోతాయి. ఆ రకంగా మీరు ప్రతిరోజు ఒకే టైం పెట్టుకొని ధ్యానం చేయండి. అది 2వ నిబంధన ధ్యానానికి. ఎవరైనా చెప్పారా ఇదివరకు? ఓకే, 2వ నిబంధన. 3వ నిబంధన ఏంటంటే మీరు ఇంట్లో ధ్యానం చేసేటటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని ఎప్పుడు కూడా అదే ప్రదేశంలో ధ్యానం చేయండి. ఒకరోజు బెడ్రూమ్లో, ఒకరోజు కిచెన్లో, ఒకరోజు డైనింగ్ హాల్లో అట్లా చేయండి. ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకోండి, వరండాలోనో, పోర్టికోలోనో, లోపల బయట ఎక్కడో ఎక్కడైనా పర్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకే ప్రదేశంలో ధ్యానం చేయండి. ఎందుకంటే ఆ ప్రదేశం ధ్యాన ప్రదేశం కాబట్టి అక్కడ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి. మీరు రోజు అక్కడే కూర్చుంటే మీరు అక్కడ వైబ్రేషన్స్ తరంగాలను క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఒక శక్తి క్షేత్రంగా తయారవుతుంది ఆ ప్రదేశం. మీరు అక్కడే కూర్చొని కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా ఒకే ప్రదేశంలో చేయండి. కాబట్టి ఏ టైంలో చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎక్కడ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇలా ధ్యానానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఒక చిన్న నోట్బుక్ తీసుకోండి. ఒక చిన్న నోట్బుక్ మీరు ధ్యానం చేసేటువంటి ప్రదేశంలో పెట్టుకోండి. ప్రతిరోజు ధ్యానం చేయంగానే మీ ధ్యాన అనుభవాలను, ఈరోజు నాకు ధ్యానంలో ఇలా ఉంది అనేది ఒక్క లైన్ అయినా సరే రాయండి ప్రతిరోజు. ఈరోజు నిన్నటి ధ్యానం ఎలా ఉంది, ఈరోజు అలా చేసేటప్పటికి ఒక 3-4 నెలలు అయిపోయేటప్పటికి అసలు మళ్ళీ మీరు కనుక ధ్యానం ప్రారంభం చేసిన దగ్గర నుంచి మీ అనుభవాలు రాసుకుంటూ కనుక పోతే మీలో ఎటువంటి మార్పు వచ్చింది, ధ్యానం ఎటువంటి విషయాలను మీకు ఇచ్చింది అనేది విషయం ఒక 3 నెలలు అయిపోయిన తర్వాత కనుక ఆ బుక్ను కనుక మీరు మొట్టమొదటి రోజు నుంచి కనుక చదువుకుంటే మీలో ఎంత మార్పు వచ్చింది, ధ్యానం ఏం చేసింది, మీకు ఏం ప్రసాదించింది అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది.
దాన్ని జర్నల్ అంటారు, ఇంగ్లీష్లో జర్నలింగ్ అంటారు. కాబట్టి ఈ రకంగా కనుక ధ్యానం చేస్తే, ఈ యొక్క షరతులు కనుక పాటిస్తే మీ యొక్క ధ్యానం యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది. మీరు ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళిపోవటం జరుగుతుంది. కాబట్టి ఇది ధ్యానం. ఓకే, ఇప్పుడు ధ్యానం ఎట్లా చేయాలి, ధ్యానంలో ఉన్నటువంటి ఒక్కొక్క స్టెప్పు ఎందుకు చేయాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. అంతే కదా, వరకు ఏదో ఎవరో చెప్పారు మనం ధ్యానం చేస్తున్నాం అన్నట్టు. కానీ ఎందుకు చేయాలి, ఎందుకు ఇట్లా పెట్టుకోవాలి, ఎందుకు చేతులు పెట్టుకోవాలి, ఎందుకు కళ్ళు మూసుకోవాలి. ఇందాక వారు అన్నారు మీరు నడుముని మెడని నిటారుగా పెట్టి, ఎందుకు నడుగా పెట్టాలి, ఎందుకు నెక్ నిరారంగా పెట్టాలి, ఎందుకు మ్యూజిక్ పెట్టుకోవాలి, వీటన్నిటికి తెలవాలి. తెలవకుండా ఎవరో చెప్పారనుకో మనం చేస్తే ఉపయోగం ఉంది. కాబట్టి ప్రతిదానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకు. అందుకనే మీ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడో క్వశ్చన్లు అడగండి, క్వశ్చన్లు అడగండి అనేది ఎప్పుడు నేను అడిగేది. అందుకే అడుగుతూ ఉంటేనే విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఎవరో చెప్పారు కాబట్టి మనం చేయటం కాదు, ఎందుకు చేస్తున్నాము అనేటువంటి విషయం మనకి తెలియాలి. ఓకే, ధ్యానం వల్ల ఏం జరుగుతుంది, ఇందాక మనం చెప్పుకున్నాం. ఏం జరుగుతుంది, మనలో ఒక ఆధ్యాత్మిక శక్తి అనే దాన్ని నువ్వు చేస్తున్నావు, పురిగొల్పుతున్నావు. ఒక ఆధ్యాత్మిక శక్తిని క్రియేట్ చేస్తున్నావు, ఒక ఆధ్యాత్మిక శక్తిని సృష్టిస్తున్నావు. ఆ సృష్టించినటువంటి శక్తి ఎక్కడుండాలి, నీలోనే నిక్షిప్తమై ఉండాలి. నీలో పొందినటువంటి ఆధ్యాత్మిక శక్తి లీక్ కాకూడదు. అంతే కదా, నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి లీక్ కాకూడదు. అందుకని ఏం చేయాలి అంటే, నువ్వు పడుకోను చేయకూడదు, నుంచొని చేయకూడదు, పరిగెత్తుతూ చేయకూడదు, నడుస్తూ చేయకూడదు. ఎట్లా చేయాలి, కూర్చొని చేయాలి. ఎట్లా కూర్చోవాలి, స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలి. స్థిర సుఖాసనం కూడా ఏం చేయాలి, ఈ రకంగా కాళ్ళు ఈ యొక్క తొడ ఇటువైపుకి, ఈ యొక్క తొడకి ఇటువైపుకి నెచ్చాలి. ఎప్పుడైతే రెండు తొడలు గనక ఇట్లా వచ్చినాయో, నువ్వు వెనక ఉన్నటువంటి సెంటర్ భాగం ఏమవుతుంది, దగ్గరకు వస్తుంది. అనా కదా, రెండు తొడలు మోకాళ్ళ దగ్గర ఎప్పుడు వెనకట్లా చీల్చావో, మనం సెంటర్లో ఉండేటువంటి మనం కూర్చుండేటువంటి పిల్లల ప్రాంతం ఏమవుతుంది, దగ్గరకు వస్తుంది కదా. అప్పుడు మన కింద నుంచి ఆధ్యాత్మిక శక్తి లీక్ అయ్యే ప్రభావం ఉంది, అవకాశం ఉంది. అందుకని కింద ఏం చేస్తాం, అది కనుక గట్టిగా కనుక క్లోజ్ చేస్తే అప్పుడు ఆధ్యాత్మిక శక్తి అక్కడి నుంచి లీక్ కాకుండా ఉంటుంది. దాని పేరు ఏమంటామో తెలుసా, మూల బంధము అంటాం. మూల బంధాన్ని వేయాలి, వచ్చినటువంటి శక్తిని బయటికి పోకుండా జాగ్రత్త చేయాలి. దాని పేరు మూల బంధం అని చెప్పండి. సరే, అది బాగానే ఉంది. ఒక యొక్క గిలక మీద ఇంకొక గిలక ఎందుకు పెట్టుకోవాలి అంటే, మనలో పుట్టినటువంటి ఆధ్యాత్మిక శక్తి ఈ వేళ్ళు కొనల ద్వారా బయటికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాలి వేళ్ల కొనల ద్వారా, చేతి వేళ్ల కొనల ద్వారా బయటికి వెళ్ళే ప్రమాదం. కాబట్టి అది బయటకు పోకుండా మనలోనే నిలుపుకునేటట్టుగా చేయాలి. ఎప్పుడైతే ఈ రెండు గిలకల్ని దగ్గర పెట్టావో, ఇటు నుంచి బయటికి వెళ్ళేటటువంటి ఆ శక్తి బయటికి వెళ్లకుండా మళ్ళీ ఈ కాళ్ళలోకి వస్తుంది. ఇటు నుంచి వెళ్ళినటువంటి శక్తి ఈ కాలు వేళ్ల కొనల్లో నుంచి బయట వెళ్లకుండా మళ్ళీ ఒక రకమైనటువంటి వలయం క్రియేట్ చేస్తుంది. అంటే నీలో ఉన్న శక్తి నీలోనే తిరుగుతూ ఉంటుంది. అందుకనే చేతులు ఇట్లా పెడతాం, ఇట్లా పెట్టమంటాం. ఎందుకు, ఈ చేతి వేళ్ల కొనలలో నుంచి నీ ఆధ్యాత్మిక శక్తి బయటికి వెళ్ళే ప్రమాదం. అందుకని ఇలా కనుక చేతులు పెట్టినప్పుడు ఈ రకంగా వచ్చినటువంటి శక్తి ఈ చేతి కొనలో నుంచి బయటకు వెళ్లకుండా ఇటు నుంచి వచ్చిన శక్తి ఇటు నుంచి వచ్చిన ఇటు శక్తి వెళ్ళి నీలోనే ఒక వలయంలాగా ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తి తిరుగుతూ ఉంటుంది. అందుకని నువ్వు ఆ రకంగా స్థిరసుఖాసనంలో కూర్చొని రెండు మడిమల గిలకల దగ్గర కాళ్ళు రెండు ఇచ్చేసేసి ఇవి రెండు ఈ రకంగా కలిపేసేసి నువ్వు కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఏం చేస్తావు,
నడుము దగ్గర నిటారుగా కూర్చోమన్నారు. తర్వాత మెడ నిటారుగా పెట్టుకోమన్నారు. అంటే అర్థం ఏంటి? నీలో ఉన్నటువంటి కుండలిని శక్తి నీ ఆధ్యాత్మిక శక్తిని పురుగొల్పి ఇక్కడి నుంచి నీ ఆధ్యాత్మిక శక్తిని పైకి తీసుకొచ్చేసేసి ఆజ్ఞాచక్రంలో నిలుపుతుంది నీ యొక్క ధ్యాన ప్రభావం వల్ల. అందుకని ఈ యొక్క స్ట్రైట్ లైన్కి ఎక్కడ కూడా ఒత్తిడి కలిగించకూడదు. ఎక్కడ స్పీడ్ బ్రేకర్ కాకుండా పుంజినటువంటి శక్తి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఇట్లానో కూర్చున్నావు అనుకో, ఆ శక్తి స్ట్రైట్గా పైకి వెళ్ళడానికి అవకాశం అనుకున్నది. అందుకని ఇందాక వారు ఏం చెప్పారు? నడుము స్ట్రైట్గా పెట్టండి, మెడను స్ట్రైట్గా పెట్టండి. ఆ పొందినటువంటి ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్గా వెళ్ళి ఆజ్ఞాచక్రంలో నిలుస్తుంటుంది అని చెప్తాను. అందుకని ఇప్పుడు స్ట్రైట్గా నిలబెట్టాలి. తర్వాత ఏం చేయమన్నారు? కళ్ళు మూసుకోమన్నారు. ఎందుకో తెలుసా? మన యొక్క అవయవాల మొత్తంలో కూడా మన ఆధ్యాత్మిక శక్తి విపరీతంగా బయటికి పోయేది దేని ద్వారా తెలుసా? కళ్ళ ద్వారా. అందుకనే దిష్టి కళ్ళు మీద తలమని చెప్తారు. కళ్ళు అనేది చాలా ప్రభావితమైనది. అందుకని ఒక్కసారి ఆ బయటికి పోయేటువంటి ఆధ్యాత్మిక శక్తిని మళ్ళీ నీలోకి నిలపాలి అంటే నువ్వేం చేయాలి? కళ్ళు మూయాలి. కళ్ళు మూసి ఆధ్యాత్మిక శక్తిని మళ్ళీ నువ్వు లోపలికి చేయాలి. కాబట్టి ఈ రకంగా నువ్వు కూర్చొని ఒక్కసారి తర్వాత ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాలి? శ్వాస అనేది ఏంటి? మన ప్రాణం. శ్వాసలో మనం ఏం లోపలికి తీసుకుంటాం? ప్రాణవాయువుని లోపలికి తీసుకుంటాం. ఆక్సిజన్, దాని పేరేంటి? ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువుని నువ్వు లోపల తీసుకుంటున్నావు. ఈ ప్రాణవాయువే నీలో ఆధ్యాత్మిక శక్తిని వెలిగించేస్తుంది. ఈ లోపలికి వెళ్ళినటువంటి ఈ శ్వాస ఆధ్యాత్మిక శక్తిని పురుగొల్పేటట్టుగా చేస్తుంది ఈ శ్వాస. అందుకని ఈ శ్వాస మీద కంటిన్యూస్గా ధ్యాస పెట్టావు అంటే నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి నీ ఇచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస అనేది కంటిన్యూస్గా నువ్వు దాని మీద పెట్టినప్పుడు దాని యొక్క ప్రభావం నీ మీద పడుతుంది. అమ్మా మధ్యలో డిస్టర్బ్ చేయబాకండమ్మా. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మీకు అందుకని ఈ శ్వాస మీద ధ్యాస కంటిన్యూస్గా ఈ శ్వాస మీద ధ్యాస. ఇంకో విషయం కూడా శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమంటారో తెలుసా? ధ్యానంలో ఏం చేయాలి? నీవు ఆలోచన లేకుండా చేయాలి. ఆలోచన లేకుండా చేయాలంటే ఒకటే మార్గం. శ్వాస మీద ధ్యాస నీకు ఉన్నది అంటే నువ్వు ఆలోచనలు చేయాలన్నా కూడా చేయలేవు. నువ్వు ఆలోచనలు చేస్తున్నావు అంటే నీకు శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. ఈ రెండు ఒకేసారి చేయటం నీ వల్ల కాదు. ఒకసారి ఆలోచిస్తూ నేను శ్వాస మీద ధ్యాస పెడతాను, నీ వల్ల కాదు. నువ్వు ఏదో ఒకటే చేయగలవు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెడుతున్నావు అంటే నీకు ఆలోచనలు లేవు అని అర్థం. నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీకు శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెడుతున్నావు అంటే నువ్వు ఆలోచన రాహిత్య స్థితిలో ఉన్నావు అని చెప్పి. అంటే ఎప్పుడైతే నీవు ఆలోచన రాహిత్య స్థితిలో ఉన్నావో దేన్ని చంపేస్తున్నావు? నువ్వు మనసుని చంపేస్తున్నావు, మనసుని తీసేస్తున్నావు. మనసు అంటే ఏంటి? ఆలోచనలు. మనసుని తీసేస్తున్నావు. ఎప్పుడైతే మనసు లేదో ఉన్నది ఏంటి? ఆత్మ. ఈ మనసు మాటున ఆత్మ దాగి ఉన్నది. ఈ మనసు ప్రభావం చేత నీ యొక్క ఆత్మ ప్రభావితం కావటం లేదు. గ్రహణంలాగా, సూర్యగ్రహణంలాగా ఈ మనసు గ్రహణం వల్ల నీ ఆత్మ ప్రకాశం పొందటం లేదు. ఎప్పుడైతే ఈ మనసును ఈ యొక్క ధ్యాన ప్రక్రియ ద్వారా గనక నువ్వు చేశావో
ఆత్మగ్రహణం అనేది పోతుంది. ఆత్మగ్రహణం పోతుంది అంటే అండి మనసు పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆత్మ ఏమవుతుంది? ప్రజ్వలిస్తుంది, ఆత్మ ప్రకాశిస్తుంది. ఆత్మ ప్రకాశించినప్పుడు ఏంటి 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 నీలో ఉన్నటువంటి దైవం బయటకు వచ్చింది. నీలో ఉన్నటువంటి దైవం ప్రకాశిస్తుంది. దైవం ప్రకాశిస్తే దైవం ఎట్లా ఉంటుంది? ఇందాక దైవానికి ఏం పేరు పెట్టుకున్నాం మనం? సత్ చిత్ ఆనందం. ఎప్పుడైతే గ్రహణం వీడిందో, మనసు మటుమాయమైపోయిందో, ఆత్మ ప్రకాశం మొదలైందో, నీలో ఏ అనుభూతి కలుగుతుంది? ఆనంద అనుభూతి కలుగుతుంది. ఎప్పుడైతే ఆనంద అనుభూతి కలిగిందో నువ్వు ఎవరుగా మారిపోయావు? దైవంగా మారిపోయావు. కాబట్టి ధ్యానం ఈ రకంగా చేస్తే నిన్ను దైవంగా మారుస్తుంది. ఇది ఎప్పుడైతే నువ్వు దైవంగా మారావో ఈ ధ్యానం ద్వారా నీకు అసాధ్యమైనది ఏమన్నా ఉంటుందా? దైవానికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? దైవానికి అసాధ్యమైనది ఏది లేదన్నప్పుడు, నువ్వు దైవంగా మారినప్పుడు నీకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఆ స్థితికి ఎదగగలిగినప్పుడు పత్రిజీ గారు ఏమంటారో తెలుసా? నో మెడిసిన్ నో డాక్టర్ అంటారు. చాలామంది దాన్ని అపార్థం చేసుకుంటారు. ధ్యానంలోకి రాగానే పత్రిజీ గారు నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారు, నేను ధ్యానంలోకి వచ్చాను, నేను మెడిసిన్ వేసుకోను అంటారు. తప్పు. నువ్వు ఆ స్థితికి వెదిగినప్పుడు ధ్యానంలో నీకు ఏదైనా కనుక జబ్బు చేస్తే దానంతటా అది ఆ ధ్యాన శక్తితో నువ్వు నయం చేసుకోగలుగుతావు. నువ్వు ఆ స్థితికి ఎదిగినప్పుడు నీకు డాక్టర్తో పని లేదు. అంతేగాని నువ్వు ఆ స్థితికి వెదగకుండా నేను ధ్యానం మొదలుపెట్టాను, నాకు డాక్టర్తో పని లేదని కూర్చుంటే చాలామంది ప్రాణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి నేను విన్నాను. కాబట్టి నువ్వు ధ్యానం చేయి, వాడవలసినటువంటి మందులు వాడు, ధ్యానం యొక్క పరిధిని పెంచు, ధ్యానం యొక్క శక్తిని పెంచు, మళ్ళీ 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 టెస్టులు చేసుకుంటూ ఉండు. నీ టగుల్లో రీడింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఒక స్టేజ్కి వచ్చినప్పుడు డాక్టరే చెప్తాడు, బాబు నీ డయాబెటీస్ తగ్గిపోయిందయ్యా, ఏం చేసావో నాకు తెలియదు, కాబట్టి ఇదివరకు బ్లడ్ టెస్ట్, ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లో నీకు డయాబెటీస్ ఉన్నట్టుగా కనిపించడం లేదు అని చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ స్టేజ్కి మీరు రావాలి. అంతకుముందే నేను మెడిసిన్స్ మానేస్తానంటే నేను ప్రాణాలు తెచ్చుకుంటున్నట్టే అర్థం. కాబట్టి దైవానికి అసాధ్యమైనది ఏం లేదు. అంటే నువ్వు దైవంగా మారాలి. అప్పుడు నీకు అసాధ్యమైనది ఏది ఈ విశ్వంలో లేదు. ఏది అనుకుంటే అది జరుగుతుంది. అదే ధ్యానం యొక్క ప్రభావం. అర్థమైందమ్మా? కాబట్టి ఈ ధ్యానం యొక్క ప్రభావం. అయితే ఈ ధ్యానంతో పాటు మనం ఇంకా ఏం చేయాలి? 5 వరకు ఓకే. ఏం చేయాలి? ధ్యానం చేయాలంటే మొట్టమొదటి మనకేం కావాలి? ఏం కావాలి? ఫస్ట్ శరీరం కావాలి. శరీరం ఉంటేనే కదా ధ్యానం చేసి, శరీరం లేనప్పుడు ధ్యానం చేయ కదా. కాబట్టి ఫస్ట్ ఏం కావాలి? శరీరం కావాలి. కాబట్టి ఈ శరీరాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకు బాగుంది. ఎందుకంటే ఈ శరీరంతో మనం ధ్యానం చేసేది. కాబట్టి ఈ శరీరాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి ఈ శరీరాన్ని సంహరించుకోవాలంటే ఈ శరీరం దేంతో తయారు చేయబడింది? ఆహారంతో తయారు చేయబడింది. అందుకనే ఎక్కువ ఆహారం తిన్నామనుకోండి శరీరం పెరిగిపోతుంది. ఆహారం తగ్గించామనుకోండి శరీరం బరువు తగ్గుతుంది. అంటే శరీరము ఆహారంలో నుంచి పుట్టింది. భగవద్గీతలో కూడా అన్నాత్ భవంతి భూతాని, ఈ జంతువులన్నీ కూడా, ఈ జీవులన్నీ కూడా ఆహారం నుంచి వచ్చినాయి అని చెప్పి అంటే ఈ శరీరాన్ని నువ్వు సరిగా చూసుకోవాలి అంటే, ఈ శరీరాన్ని నువ్వు కనుక సద్వినియోగపరచుకోవాలంటే ఈ శరీరం యొక్క చూసుకోవాల్సిన. అందుకని ఇందాక వారు ఏమన్నారు? ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి మాట ఇందాక మీకు ధ్యానం చేయించేటప్పుడు చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి అన్ని అనారోగ్యాలకి మూల కారణం ఏంటి? మనం తినే ఆహారం.
అన్ని ఆరోగ్యాలకి 199 పాళ్ళు ఆరోగ్యానికి, అన్ని రకాల క్యాన్సర్లకు, వీటికి మెయిన్ కారణం ఏంటంటే మనం తినే ఆహారం. కాబట్టి నువ్వు తినేటటువంటి ఆహారాన్ని చాలా జాగ్రత్త వహించాలి. అందుకనే శాకాహారం చాలా మంచిది అని చెప్పి పత్రిజీ గారు నొక్కి మాట్లాడించడమే కాదు, సైన్స్ పరంగా కూడా, శాస్త్రీయ పరంగా కూడా శాకాహారం అనేది చాలా మంచిది అని చెప్పి శాకాహారాన్ని మనం పాటిస్తూ ఈ యొక్క దేహంతో నిజంగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఈ దేహం నీ మాట వినేటట్టుగా ఉన్నా కానీ దేహం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు. కాబట్టి దేహం ఏముంటుంది, నాలుక ఉంటుంది, తిను స్వీట్ కావాలా స్వీట్ కావాలా స్వీట్ కావాలా అని అంటుంది. కాబట్టి నాలుక అడగంగానే స్వీట్కి వెళ్ళిపోతుంది. 3 అంగుళాల నాలుక మనల్ని 30 చెరువులు నీళ్లు తాపిస్తుంది. ఒక్కసారి నాలుక వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత రుచిగా ఉందని తిన్నావు, లోపలికి వెళ్ళింది కదా, నేను కొంచెం లోపలికి వెళ్ళాను కదా, నేను బయటకు వచ్చి ఒకసారి తొంగి చూసి మళ్ళీ వెళ్తాను లోపలికి, నన్ను కొద్దిగా బయటకు రప్పించు అంటే ఏమవుతుంది, కక్కు వస్తుంది. కక్కు వస్తే నీకు తిన్నటువంటి ఆహారం బయటకు వచ్చి అది పరిగెత్తుల్లో మంచినీళ్ళు తాగుతాం. ఇప్పుడు నువ్వు తిన్న ఆహారమేగా, ఒక్క నిమిషం క్రితమే కదా నువ్వు లోపలికి తింది, అంతలోకి బయటకు వస్తే అంతలో బాధపడతావేంటి? కాబట్టి ఈ 3 అంగుళాల నాలుక మన చేత 30 చెరువుల నీళ్లు తాపిస్తుంది. కాబట్టి ఈ కంట్రోల్ రావాలి. ఈ కంట్రోల్ రావాలంటే ఏం చేయాలి? ఇందాక వారు చెప్పినట్టుగా ధ్యానం చేయాలి. కాబట్టి ముందు ఈ దేహాన్ని చేయాలి, రక్షించుకోవాలి. కాబట్టి ఈ దేహాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకొని వీలైతే తప్పనిసరిగా శాకాహారాన్ని పాటించడానికి ప్రయత్నించి, నువ్వు తినే ఆహారాన్ని జాగ్రత్తగా చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ దేహం నీ మాట అంటే నువ్వు 40-50 నిమిషాలు ఇలా కూర్చోవటానికి అవకాశం ఉంటే నువ్వు కొంచెం వెయిట్ తగ్గుతూ సరైనటువంటి పద్ధతిలో ఉంటూ కంటిన్యూ దేహం తర్వాత చేయాలి. దాన్నే మన సాంస్క్రిట్లో ఏమంటారు తెలుసా? అన్నమయ కోశాన్ని జయించటము అంటారు. అన్నమయ కోశం అంటే శరీరాన్ని జయించటం. తర్వాత ఏంటి? ప్రాణమయ కోశాన్ని జయించాలి. ప్రాణమయ కోశం అంటే ఏంటో తెలుసా? మనం తీసుకునేటటువంటి గాలి. కాబట్టి మనకు భగవంతుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు అని చెప్పి మన ఆయువుని రాసిపెట్టల. ఎట్లా రాశారు తెలుసా? నీవు ఇన్ని శ్వాసలు నీకు ఇస్తున్నాను, నీ బ్యాంకులో ఇన్ని శ్వాసలు వేస్తున్నా, నువ్వు ఎప్పుడన్నా వాడుకో ఆ శ్వాసల్ని. అన్ని శ్వాసలు కనుక అయిపోగానే నువ్వు వెళ్ళిపోతావు అంటాడు. మనం ఏం చేస్తాము? ఈ శ్వాసలు, ఈ స్ట్రెస్ వీటితోటి అని చెప్పి గబా 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 శ్వాసలు తీసుకొని నీ బ్యాంకులో ఉన్నటువంటి శ్వాసలు మొత్తం అయిపోతాయి. అయిపోగానే వెళ్ళిపోవడం. అదే కాకుండా ఆ శ్వాసను కనుక నిదానంగా జాగ్రత్తగా బ్యాంకులో డబ్బుల్ని జాగ్రత్తగా వాడుకుంటాము, నిదానంగా వాడుకున్నావు అనుకో. కాబట్టి నిదానంగా శ్వాసను ఖర్చు చేస్తున్నావు, బ్యాంకులో డాలర్ మిగులుతుంది. కాబట్టి నిదానంగా శ్వాసను ఖర్చు చేస్తావు, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ ఆనాపానసతి ధ్యానం అనేది నువ్వు నిదానంగా శ్వాసను గమనించు. నువ్వు గబగబా శ్వాసించాల్సిన అవసరం లేదు. జరిగే న్యాచురల్గా జరిగేటటువంటి శ్వాసను గమనించు అని మాస్టర్స్ చెప్తుంటారు. అంటే ఈ రకంగా ఈ శ్వాస అంటే ఏంటి? ప్రాణవాయువు. అందుకని ప్రాణమయ కోశాన్ని జయించిన వాడివి అవుతావు. అన్నమయ కోశాన్ని జయించాం, ప్రాణమయ కోశం జయించాం, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎప్పుడైతే ప్రాణమయ కోశం శ్వాస మీద ధ్యాస పెట్టావో ఇంకొకటి ఆటోమేటిక్గా జరుగుతుంది. ఏంటది? ఆలోచనలు కంట్రోల్ అయిపోతాయి. 2 birds at 1 shot. ఒకటి కొంటే రెండోది ఫ్రీ. ఎప్పుడైతే నువ్వు కనుక ప్రాణమయ కోశాన్ని శ్వాసని జయించావో ఆటోమేటిక్గా ఆలోచనలు కూడా కంట్రోల్ అయిపోతాయి. మనోమయ కోశాన్ని జయించిన వాడు అవుతావు. అంటే మనం సిద్ధి సాయిబాబా ఇప్పుడు చూసాం, నువ్వు 1 అడుగులయ్యి నేను నీ వైపు 10 అడుగులు వేస్తానని చెప్పి శ్రీగారు అంటాడు. ఇప్పుడు కూడా ఈ మనకు 5 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తుంది, నువ్వు 3వ స్టెప్కి వచ్చేటప్పటికి ఇక నీ ప్రయత్నం తగ్గిపోతుంది. దేవుడు తన వైపు లాక్కునే ప్రయత్నం ఎక్కువ అవుతుంది. తన అడుగులు ముందు పెడతాయి. కాబట్టి ప్రాణమయ కోసం, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, ఎప్పుడైతే మనోమయ కోశాన్ని జయించి నువ్వు కనుక ఆలోచన రాహిత్య స్థితికి వెళ్ళినప్పుడు ఇక దేవుడు, భగవంతుడు, విశ్వం తన పనులు చేయటం మొదలు పెడుతుంది. ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ఏ రకమైనటువంటి పుస్తకాలు చదవాలో అటువంటి పుస్తకాలను నీకు తెలియకుండానే నీ దగ్గరకు వచ్చేటటువంటి ప్రక్రియ అది విశ్వం చేస్తుంది. పక్కింటా వచ్చేది, అమ్మా నిన్న నేను ఈ పుస్తకం చదివానమ్మా, భలే ఉంది, కానీ నువ్వు కూడా చదువు తల్లి అని చెప్పి నీకు ఇవ్వటం జరుగుతుంది.
ఇంకొక దగ్గరికి వెళ్తావు, తర్వాత ప్రయాణం చేస్తున్న బస్ షాప్లో బుక్ షాప్లో ఒక పుస్తకం చదువుతా, ధ్యానం దాని ఉపయోగాలు అని పుస్తకం కనిపిస్తుంది, నీకు కొనాలనిపిస్తుంది. ఆ రకంగా ఏదో డాక్టర్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఏదో ఎవరో పక్కన కూర్చొని భలే ఉందండి పుస్తకం చదవండి అని చెప్పి మీ చేతికి ఇష్టం జరుగుతుంది. ఈ రకంగా నీకు తెలియకుండానే విశ్వం నువ్వు ఏ పుస్తకాలు చదివితే నీకు ఉపయోగమో అటువంటి గ్రంథాలను నీ దగ్గరకు చేర్చే పని విశ్వం చేస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది, నువ్వేమైపోతావు, స్వాధ్యాయంతో చేస్తావు. అది కాకుండా ఇంకో పని చేస్తుంది, నీకు నువ్వు ఇంతవరకు నువ్వు ప్రయాణించావు కాబట్టి నిన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేస్తుందో తెలుసా, నీకు సహాయం చేసేటటువంటి వ్యక్తులని, నిన్ను ఈ ఆధ్యాత్మిక పదంలో ముందుకు తీసుకెళ్ళేటటువంటి వ్యక్తులను మీతో పరిచయం చేస్తుంది విశ్వం. అటువంటి వ్యక్తులను మీ దగ్గరకు తీసుకొస్తుంది. ఎందుకంటే మీరు ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి తీసుకొస్తుంది. అటువంటి వ్యక్తులను మీరు పరిచయ భాగ్యం మీకు కలుగు చేస్తుంది విశ్వం. కాబట్టి దాన్ని ఏమంటారు తెలుసా, సజ్జన సాంగత్యం అంటారు. ఈ రెండు మీరు చేయాల్సినటువంటి అవసరంలా విశ్వం చేస్తుంది. ఎప్పుడైతే స్వాధ్యాయం చేస్తారో, ఎప్పుడైతే సజ్జన సాంగత్యం చేస్తారో, ఎప్పుడు కూడా అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశాన్ని జయించి స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేస్తే మీకు ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. సజ్జన సాంగత్యం పుస్తకాలు చదవటం వల్ల ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే సరిపోదు, జ్ఞాని ఎలా మారాలి, విజ్ఞానిగా మారాలి. జ్ఞాని విజ్ఞానిగా ఎలా మారుతాడో తెలుసా, జ్ఞానం రాగానే మనుషులు మొట్టమొదటి వచ్చేది ఏంటి, ఏమమ్మా, అహం. జ్ఞానం రాగానే మొట్టమొదటి మనిషికి వచ్చేది అహం, నేను జ్ఞానిని. ఎప్పుడైతే జ్ఞానికి అహం వస్తుందో అధోపాతాళానికి వెళ్ళిపోతాడు. ఈ పడినటువంటి శ్రమ మొత్తం బూడిదలో పోసినటువంటి పన్నీరు, మళ్ళీ మొట్ట స్టెప్కి వచ్చేస్తాడు. అందుకని ఎప్పుడైతే జ్ఞానం రావాలి, అతనికి ఏం రావాలో తెలుసా, వినయం రావాలి. ఎప్పుడైతే జ్ఞానానికి వినయం తోడైందో ఆ జ్ఞానం ఏమవుతుందో తెలుసా, విజ్ఞానంగా మారిపోతుంది. ఆ జ్ఞానం విజ్ఞానంగా మారిపోతుంది. అప్పుడు ఈ విజ్ఞానమయ కోశాన్ని జయిస్తావు, విజ్ఞానమయ కోశాన్ని కూడా జయిస్తావు. ఎప్పుడైతే ఈ రకంగా కూర్చొని నువ్వు ధ్యానం చేస్తూ అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశాన్ని జయించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఆనందమయ కోశంలోకి వెళ్తావు ధ్యానంగా చేస్తే. అప్పుడు నువ్వు ఆనందానుభూతిని పొందుతావు. ఈ ఆనందానుభూతిని పొందుతున్నావు అంటే నువ్వు ఎవరుగా మారావు, దైవంగా మారావు. ఎందుకు, దైవం యొక్క లక్షణం ఏంటి, ఆనందంగా ఉండటం. అంటే ఏంటి, సత్ చిత్ ఆనందం. కాబట్టి ఆనందం, నువ్వు ఆనందంగా మారావు అంటే నువ్వు దైవంగా మారావు. అలా మార్చేది ఏంటి, ఈ ధ్యానం మాత్రమే అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకోసారి కొన్ని విషయాలను చర్చిద్దాం. టైము 5:02 అయిపోయింది, 11కి వెళ్ళాల్సిన పనులు ఉంటాయి. కాబట్టి ఇంతటితో ముగించి ఏమన్నా ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, దాంట్లో చెప్తా. డౌట్స్ ఉంటే మనం దాని గురించి ఒక్కొక్క డౌట్కి మంచి మంచి విషయాలు బయటకు వస్తాయి నాలో నుంచి కూడా. మనిషి సాధారణంగా అబద్ధాలు ఎక్కువ ఆడతారు. ఏమ్మా, మనిషి సాధారణంగా అబద్ధాలను ఎక్కువ ఆడతారు. అది ఏ కారణమే? మంచి ప్రశ్న. మనిషి సాధారణంగా అబద్ధాలు ఎక్కువ చెప్తాడు. అంటే అబద్ధం చెప్పడం అంటే ఏంటి, దానికి ఒక అర్థం ఏంటి, అసత్యం మాట్లాడతాడు, అంతే కదా. అబద్ధానికి మరి ఒక పేరేంటి, అసత్యము. అంటే ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, సత్యము, అసత్యము. దేవుడి పేరేంటి, సత్ చిత్ ఆనందం. కాబట్టి దేవుడి యొక్క 3 పేరుల్లో ఫస్ట్ పేరేంటి, సత్యం. కాబట్టి మానవుడు సత్యస్థితిలో లేనప్పుడు ఏ స్థితిలో ఉంటాడు, రెండో మిగిలిన స్థితి ఏంటి, అసత్యం.
అందుకని మనిషి ఎక్కువగా అసత్యాలు మాట్లాడుతూ ఉంటాడు. గ్రాడ్యువల్గా ఈ ధ్యానం చేసి 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 మాటం అంటే అందుకని ఏమంటారు తెలుసా, అసత్తు నుంచి సత్వమునకు చెప్పి అసతోమా సద్గమయ. విన్నారా ఆ మాట ఎప్పుడన్నా? అసతోమా సద్గమయ అంటే ఏంది? దేవుడిని ప్రార్థిస్తున్నాం అంటే ఏంటి? నన్ను అసత్తు నుంచి సత్యమునకు మరల్సు దేవా అని చెప్పి మనం అంటున్నాం. అంటే సాధారణ మనిషి ఎట్లా ఉంటాడు? ఎప్పుడు అసత్యంలోనే ఉంటాడు. అందుకనే ఎప్పుడు అబద్ధాలు ఎక్కువగా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఆ అసత్యం నుంచి సత్యం మాట్లాడే విధంగా మారాలి అంటే నువ్వేం చేయాలి? ధ్యానం చేయాలి. అర్థమైంది? అందుకని అసత్యంగా మనుషుడు కాబట్టి ఎక్కువ అసత్యం మాట్లాడుతుంటాడు. నువ్వు ఎన్ని అసత్యాలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు సత్యానికి, నువ్వు దేవుడికి అంత దూరంగా ఉన్నావు అని అర్థం. నువ్వు న్యాయంగా ఇప్పుడు ఇదివరకు నేను 100 అబద్ధాలు ఆడేవాడిని, ఇప్పుడు నేను 50 అబద్ధాలు ఆడుతున్నాను రోజుకి. అంటే ఒక 50 అడుగులు ముందుకు వచ్చేసినావు అని అర్థం. దాన్ని బట్టి నువ్వు అబద్ధాలు ఆడేటటువంటి సంఖ్య నువ్వు బేరీజు చేసుకుంటే నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో నీ పురోగతి నువ్వు లెక్కేసుకోవచ్చు. అర్థమైందండి? వెరీ గుడ్. ఇంకేమైనా చెప్తారా? ఇది నేను చెప్తున్న సమాధానం కాదండి, మీరు అడుగుతుంటే వచ్చేస్తున్నాయి, వచ్చేస్తుంటే నేను మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. దీర్ఘశ్వాసకి దీర్ఘశ్వాస అనేది మనం కావాలని చేసేటటువంటి శ్వాస దీర్ఘశ్వాస. దీర్ఘశ్వాస అంటే ఏంటంటే మనం కావాలని చేస్తాం. న్యాచురల్ శ్వాస, మామూలు శ్వాస అంటే మామూలుగా మన బాడీకి ఎంత కావాలో ఎంత అవసరమో మన యొక్క బాడీయే తీసుకుంటుంది. ఎంత అవసరమో అంత తీసుకుంటుంది. దీర్ఘశ్వాస అంటే నువ్వు బాడీ అడిగిన దానికంటే ఎక్కువ శ్వాసను కనుక తీసుకుంటే దాన్ని దీర్ఘశ్వాస అంటాం. కాబట్టి ఈ యొక్క ఇదేం చెప్తుందంటే దీర్ఘశ్వాస ఏదో కొద్దిసేపు చేయగలివే కానీ కంటిన్యూస్గా చేయలేవు. అంటే ఉండే కొద్ది నువ్వేం చేయాలో తెలుసా? నీ శ్వాస యొక్క నెంబర్ తగ్గిపోవాలి. అది నీ యొక్క ఆరోగ్యానికి చిహ్నం. అంటే ఈవెన్ గుండె చప్పుడు కూడా అండి, హార్ట్ రేట్ కూడా బాగా ఎథ్లెట్స్ చేసి బాగా వీళ్ళు ఉన్నారనుకోండి, ఈ మంచి క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళందరూ ఉన్నారు చూడండి, ఉండే కొద్ది ఏమైంది తెలుసా? వాళ్ళ యొక్క హార్ట్ రేట్ పడిపోతుంది. 40-30కి వచ్చేస్తుంది వాళ్ళ హార్ట్ రేట్. అది వాళ్ళకి చాలు. మనం కూడా ఈ శ్వాసలో కూడా ఈ శ్వానాపనాసతి కనుక కంటిన్యూస్గా చేస్తే సామాన్యంగా మనిషికి 12 నుంచి 14-16 శ్వాసలు కావాలి నిమిషానికి. కానీ మనం ఈ శ్వాస చేసే కొద్ది ఏమవుతుంది, మనకు చివరికి 10, 8, 7, 6 శ్వాసలకు కూడా వెళ్ళిపోతాం. అంటే తక్కువ శ్వాసలకు వెళ్ళిపోతాం. కాబట్టి దీర్ఘ శ్వాస అనేది ఏంటంటే మనం ఆర్టిఫిషియల్గా మనం అది స్వాభావికమైనటువంటి శ్వాస కాదు. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఆ దీర్ఘ శ్వాస చేస్తారు, కానీ దానివల్ల వచ్చేటటువంటి బాడీకి పొందేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఉపయోగం అంటూ ఏమీ లేదు. మీ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాను సార్. ఏంటమ్మా? అదేనమ్మా, ఇప్పుడు నువ్వు కనుక ఆనందంగా ఉన్నావు అనుకో, నీ ఆనందానికి నీ యొక్క శ్వాసకి దగ్గర రిలేషన్. నువ్వు కనుక స్ట్రెస్ఫుల్గా ఉన్నావు అనుకుంటే శ్వాస టకటక జరిగిపోతుంటాయి, ఎక్కువ తీసుకుంటాం శ్వాసలు. అంటే కోపం వచ్చిందనుకో అంటాం, కోపం రాగానే. అదే ప్రశాంతంగా ప్రేమగా ఉన్నాం అనుకోండి, మీ కొడుకుని అట్లా చేసుకున్నాం అనుకో, ఇట్లా పడుకొని కొడుకుని మెత్తలకాయ పడుకున్నాం అనుకోండి, అసలు శ్వాసలు 10కో 11, 10కి వెళ్ళిపోతాయి. ఆ కొడుకు మీద కోపం వచ్చిందనుకో 100కి వెళ్ళిపోతాయి. అర్థం కదా? అంటే ఏంటి, నువ్వు ఎంత ఆనందంగా ఉంటే నీ శ్వాసలు అంత తగ్గిపోతాయి. అంత ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మాట చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఒక మాటలో చెప్పాలంటే నీ ఎమోషన్స్ నీ శ్వాస యొక్క నెంబర్ని నిర్ణయిస్తాయి. అంటే నువ్వు ఎమోషన్ కనుక కంట్రోల్ చేసుకుంటే, ఎమోషన్ అంటే ఏంటి? మనసే. కాబట్టి నీ మనసుని కంట్రోల్ చేసుకుంటే శ్వాసలు తగ్గిపోతాయి. చూడండి ఎంత మంచి ప్రశ్నలు బయటకు వచ్చినాయో. చక్కటి ప్రశ్న అడిగారు, చక్కని ప్రశ్న, చక్కని అట్లా అడగండి అమ్మా అందరు ప్రశ్నలు. చేసేది ఏం లేదమ్మా. అందుకనే ఇందాక వారు ఏం చెప్పారు, నీకు న్యాచురల్గా జరిగేటటువంటి శ్వాసను మాత్రమే దాని మీద ధ్యాస పెట్టండి.
మీరు కావాలని ఎక్కువ శ్వాసలు తీసుకోవాలనో, లేదు లేదు శ్వాస తక్కువ తీసుకుంటే నాకు ఆరోగ్యం కదా కాబట్టి నేను తక్కువ శ్వాస తీసుకోవాలనో ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. అది బై ప్రోడక్ట్. నువ్వు ధ్యానంలోకి నువ్వు ముందుకు వెళ్ళే కొద్ది నీ ఆనంద సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటావు. ఆనందం అనేటువంటి సముద్రంలోకి ఒడ్డునున్నావు, ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటావు. ఆ ఆనందం సముద్రం మధ్యలోకి వెళ్ళే కొద్ది శ్వాసలు ఆటోమేటిక్గా దానంతా అవే తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా న్యూట్రల్ అవుతాయి. వద్దు అవన్నీ కాంప్లికేటెడ్ అవన్నీ. అందుకనే పత్రిజీ గారు చెప్తారు, అందుకనే భగవద్గీత కూడా అదే చెప్తుంది. నువ్వు కుంభకాలు, ఈ రేచకాలు, ఇవన్నిటి గురించి టూ మచ్ నాలెడ్జ్ వద్దు. ఎందుకంటే ఒక్కోసారి అతి సర్వత్ర వజ్యాత్, అతి ఎక్కువ వద్దు, సింపుల్గా చేసుకుందాం అంతే, ఏమొద్దు. కళ్ళు మూసుకొని ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోతుంది. అది ఎప్పుడు ఎమోషన్స్ న్యూట్రల్ అవుతాయి? శ్వాస మీద ధ్యాస పెడితే అన్నీ ఆటోమేటిక్గా వాటి అయ్యే చదువుకుంటాయి. ఏమ్మా అంతే. శ్వాస మీద అక్కడైతే ఆశ అదేనండి, ఆశ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే ఒకటి ఆశ రాగానే మనం ఒక్కసారి దాని గురించి ఆలోచించాలి. ఈ ఆశ ఎక్కడికి వస్తుంది, ఏమిటి, దీని లక్షణం ఏంటి, దీని ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు కనుక ఈ మార్గంలో కనుక ఉంటే ఏమవుతుంది? ఈ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఇవన్నీ నీకు కలిగినప్పుడు నీకు ఎప్పుడైతే ఆశ వచ్చిందో ఆశను గురించి ఆలోచిస్తావు. ఈ ఆశ కరెక్టేనా, ఈ ఆశ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, ఇదేం చేస్తుంది, ఇది కరెక్టేనా, ఇది కరెక్టే కాదా, దీనివల్ల నేనేం పొందుతాను, నిజమైన ఆనందం పొందుతానా, ఏమైనా దుఃఖం పొందుతా, ఈ ఆశను గురించి నువ్వు విశ్లేషణ చేస్తావు. ఆ విశ్లేషణ చేయడానికి నీకు రెండు కావాలి. ఏంటి? స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ రెండు కనుక వస్తే ఎవరో ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారు, నాకు నేను హెలికాప్టర్ కొనాలని ఉంది నాకు అని అన్నాం అనుకో, ఎందుకయ్యా మన చీఫ్ మినిస్టర్కి ఏం జరిగిందో తెలుసు కదా, ఎందుకు లేనిపోయింది ఎవరు రెడ్డి గారికి, ఎందుకు అట్లాంటి హెలికాప్టర్లు కొంటాం, అట్లాంటి కొంటాం, ఏదో జరగటం, ఇది పోవటం, ఏదో ఎవరో చెప్తారు, ఎందుకులే బతికితే బొలసాగి తిని బతకచ్చు, అట్లాంటి హెలికాప్టర్ కొని ఎందుకు అని చెప్పి అట్లానే నీకు రకమైన సజ్జన సాంగత్యం ఏదో జరుగుద్ది, నీ చేత సరైనటువంటి నిర్ణయం నీ చేత తీసుకునేటట్టుగా ఆ స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేస్తుంది ఈ ధ్యాన ప్రభావం ద్వారా. అది దారి చూపిస్తుంది, విశ్వం దారి చూపిస్తుంది. ఎందుకు? నువ్వు విశ్వానికి దగ్గరగా వెళ్ళావు. సాయిబాబా అన్నట్టుగా ఏమన్నాడు? నువ్వు ఒక్క అడుగేయి నేను 10 అడుగులు వేస్తాను అన్నావు, నువ్వు దగ్గరికి వెళ్ళావు కాబట్టి విశ్వం చూసుకుంటుంది ఆ పనులన్నీ. నీకేమేం ఏం చేయించాలో అని చెప్పి. నా జీవితమే దానికి బ్రహ్మాండమైనటువంటి తర్కాణం. అయితే నా జీవితాన్ని గురించి చెప్పాలంటే ఒక 2-3 గంటలు పడుతుంది. అవన్నీ విశ్వం. నేను మూడే కోరికలు అడిగా విశ్వాన్ని, నన్ను టీచర్ని చేయి, నన్ను డాక్టర్ని చేయి, నన్ను ఆధ్యాత్మిక బోధకుడిని చేయి. నా జీవితంలో ఎప్పుడు అడిగానో తెలుసా? 11 ఏళ్ళప్పుడు అడిగా. 11 ఏళ్ళప్పుడు అడిగా 3 చేయమని. ఆ 3 60 ఏళ్ళకి చేసింది, ఓపిక పట్టా. డాక్టర్ అదే అట్లా 3 గంటలు పట్టుద్ది చెప్పాలంటే, అర్థం కదా? కాబట్టి విశ్వం మీద నమ్మకం నాకు. విశ్వం నా మాట నన్ను అడిగితే నన్ను ఫస్ట్ ఏం చేసిందో తెలుసా? పట్నం బజార్లో పురుగు మందుల వ్యాపారం పెట్టించింది నా చేత. పట్నం బజార్లో పురుగు మందుల వ్యాపారం పెట్టించింది. నేను అడిగింది ఏంటి? విశ్వం నా చేత పెట్టించింది ఏంటి? నేను అడిగింది టీచర్ కావాలంటే పురుగు మందుల వ్యాపారమా? పెట్టించి ఏం చేసిందో తెలుసా? 2 సంవత్సరాల్లో దివాలా తెప్పించింది. 2 సంవత్సరాల్లో దివాలా. అప్పుల వాళ్ళందరికీ పురుగు మందుల డీలర్లకు అందరికీ అప్పులు ఇచ్చాము, పత్తి పట్టలేదు, వాళ్ళు నాకు పే చేయలేదు, కానీ కంపెనీ వాళ్ళు మాత్రం నా దగ్గర లాగేసుకున్నారు. దివాలా వచ్చింది. అక్కడి నుంచి మొదలైన జీవితం. చివరికి ఆత్మహత్య చేసుకొని ఉరితాడెక్కేసేసి బిగుచుకునే స్టేజ్ దాకా తీసుకెళ్ళి ఒక్కసారి బయటికి లాగేసి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఫోను? గుళ్ళో నుంచి వచ్చింది. అనిల్, నువ్వు ఇంట్లో ఒక్కడే ఉన్నావు, నీ ఆత్మ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, మేము సహాయం చేస్తాం, నీ సమస్యకు పరిష్కారం ఉంది, నువ్వు ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు, నువ్వు వెంటనే గుడికి రా, మేము మీకు సహాయం చేస్తాం అని చెప్తే నేను ఎత్తను, మళ్ళీ ఎక్కడైతే నేను ఉరేసుకోవటం ఆపేస్తాను అని చెప్పి
మళ్ళీ రింగ్ చేసి మళ్ళీ మెసేజ్, మళ్ళీ రింగ్ చేసి మళ్ళీ మెసేజ్ 3 సార్లు చేస్తే ఓ ఏదో చెప్పేసి ఉరేసుకోవటం ఆపేసేసి గుడికి వెళ్తే నాకు కావాల్సిన సహాయం దొరికింది. అట్లా రకరకాల మార్పులు తీసుకొచ్చి చేసి అడిగిన కోరికలన్నీ తీర్చి ఇప్పుడు అడుగు తీరుస్తా అంటే తీర్చి నాకు ఇంకేమొద్దు మహాబాబు, ఇక నాకు ఏమీ కోరికలు లేవు, తీర్చుకొని అలసిపోయాను అనే స్టేజ్కి తీసుకొచ్చి విశ్వం వదిలేసింది. అందుకని విశ్వం కనుక నమ్ముకుంటే నీకు కానిది అనేది తీసుకెళ్ళదు. దానికి నేనేదో పుస్తకాలు చదివో లేకపోతే ఎవరో చెప్తో వినో మీకు చెప్పటం లేదు. నా జీవితమే దానికి పెద్ద తార్కాడు ఏమ్మా. కాబట్టి ఎక్కువ టైం లేదు దాని గురించి మాట్లాడుకోవటానికి, ఎప్పుడైనా సరే మాట్లాడుకుంటాం.